సరే ఇప్పుడు మనం ఇన్ని స్టోన్స్ టైప్స్ అనుకున్నాం గదా! టోటల్ ఎన్ని టైప్స్ ఉంటాయి? అవి ఏ కారణాల వల్ల ఫార్మ్ అవుతాయి? యూజువల్లీ 2 కేటగరీస్‌గా డివైడ్ చేయొచ్చు మా. ఆ! సో, ఒకటేమో కాల్షియం స్టోన్స్ అంటాం. ఇంకొకటి నాన్ కాల్షియం స్టోన్స్ హ్మ్. అంటాం. కాల్షియం స్టోన్స్ అనేటివి మన బాడీలో ఐదర్ కాల్షియం ఎక్సెస్ అయినా గానీ, లేకపోతే అవి కంబైన్ అయ్యే పార్టికల్స్ లైక్ ఆక్సలేట్ అంటాం. సో, హ్మ్. అవి ఎక్కువైనా గానీ ది కంబైన్ ఇంటూ ఫార్మ్ ఏ స్టోన్స్. సో, అవి మనకి 80% to 85% ఆ స్టోన్సే ఉంటాయి. ఓకే. సో, మిగతా 10-15% వన్ ఈజ్ యూరిక్ యాసిడ్ స్టోన్స్. హ్మ్. యూరిక్ యాసిడ్ అంటే మన యూరిన్ ఎసిడిక్ ఎప్పుడైనా అయినప్పుడు, హ్మ్. లేకపోతే మన ప్రోటీన్ కన్జంప్షన్ యానిమల్ ప్రోటీన్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు అది యూరిక్ యాసిడ్‌గా కన్వర్ట్ అవుతుంది. హుహు. సో, అప్పుడు యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఫార్మ్ అయితాయి. అండ్ ఇంకోటేంటంటే ఇన్ఫెక్షన్ మన బాడీలో ఏమైనా కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఫాస్ఫేట్ స్టోన్స్ అంటాం. సో, ఆ టైప్ ఆఫ్ స్టోన్స్ ఫార్మ్ అవుతాయి. ఇంకొకటి జెనెటిక్‌లో సిస్టీన్ స్టోన్స్ అంటాం. సో, ఆ టైప్ జెనెటిక్ ఫ్యామిలీ నుంచి వచ్చి దే కెన్ ఫార్మ్ దట్ 16 టైప్స్ ఆఫ్ స్టోన్స్.